కల్లారగడ్డ తిరుపతికి బస్సు ఉండదు మే. నాకెందుకు చెప్తాండావు? నన్ను ఏ పిల్ల చూసినా గుండు కొట్టించుకుంటానంటే కదే, ఆడుండేది పిల్ల కాదు, చిత్తూరు పాలకోవా. ఛార్జీలకి ఏమంటావా, నువ్వే పెట్టుకుని పోతావా? పైకి కనిపించావు గానీ చాలా కోపం, కానీ కోపంలో కూడా నువ్వు బాగుంటావులే. సూపర్. ఇంకా కొంచెం కలర్ఫుల్ షర్ట్ వేసుకుంటే అద్రిపోయేవాడివి. కలిసావా? కలిశానండి. మాట్లాడావా? మాట్లాడానండి. ఏమన్నారు? పాలు కొనిచ్చారండి. తాగావా? తాగానండి. బాగున్నాయా? పెళ్ళాం పక్కనే ఉన్నప్పుడు మొగుడు వేరే అమ్మాయికి లైనేస్తే అదెంత బాధపడుతుందో తెలుసా? నా ఎదురుగా వాడిని పొగుడుతుంటే నాకు అలానే అనిపించింది. అయినా అంత కోపడతారు, నేను అడగగానే సినిమాకి ఎందుకండి అలా తీసుకెళ్లిపోతారు వెంటనే? పిల్లల్ని సినిమాలకు ఎందుకు తీసుకెళ్తామంటే ఆ 3 గంటలైనా సైలెంట్ గా ఉంటారని. సీను, నువ్వు డిగ్రీ చేసినావా? నీకెట్లా తెలుసు? మా పిన్ని చెప్పింది. అవునా? అత్తకు మొత్తం తెలుసు నా గురించి. అవుగా నువ్వేం చేస్తాను? డిగ్రీ. ఏ ఇయర్? మీరు లండన్ లో ఏం చేస్తుంటారు సార్? ఇప్పుడు లండన్ లో బ్రిడ్జ్ ఉంటుంది కదా సార్, కిందికి పైకి లేచి ఒక్కొక్కసారి స్టక్ అయిపోతా ఉంటుంది సార్. దాంట్లో గ్రీజ్ పెడతా ఉంటుంది సార్. అద్దల్లాంటి చెక్కి చూసి ముద్దొస్తుందంటావా? చెంపకు చారెడు కళ్ళను చూసి చెంతకొస్తానంటావా? అమ్మమ్మో. హాయ్, సినిమాకి వెళ్దామా? నేను నీతో వస్తానా? నో వే. పోనీ నీతోనే నేను వస్తాను, తీసుకెళ్ళు. భయ్యా, మనిషిలో 139,000 నరాలు ఉంటాయంట భయ్యా, కానీ అది ఎప్పుడు ఎక్కడ నొక్కాలో అనేది మాత్రం భార్యలకి తెలిసినట్టు ఎవరికి తెలియదంట భయ్యా. ఐ లవ్ యూ డి. అయ్యో అబ్బాబా, ఫస్ట్ టైం కేకరా. ఆయన మొబైల్ అది కూడా కేక వెళ్ళి ఏం చేసినా నోరు మూసుకుని ఊరుకుంటాననుకుంటున్నావా? చొక్కా పుచ్చుకుని నీ సంగతి ఏమిటో తేల్చుకోవడానికి వచ్చాను. ఏమంటావు? ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఏమి పెట్ట మందు బేటీ కాఫీయా? அண்ணே, நான் என் தொழில தெய்வமா நினைக்கிறவன். அதைத்தான் என் மனசுல வச்சிருக்கேன்னு சொன்னேன். என்ன நீங்க அததான் சொன்னீங்களா? நான் வேற ஏதோ நினைச்சு மாமா அந்த சிரிப்பு சிரி மாமா. ஐயோ அழகு போதும், திஷ்டி பட்டுடும். நிஜமா உனக்கு புரியலையாடா? நான் உன்னை லவ் பண்றேன்னு. நான் என்ன விஜய் அஜித் அடி அட்டு பீஸ் ஏன் மேடி சுத்தினுங்கிற? ஒல்லியா கருப்பா சுமாரா இருந்தா போதும் வளைச்சு போட்டுருவீங்களே. ஆமா, நான் தெரியாம தான் கேக்குறேன். நீங்க அழகா இருக்கணும்னு தெரியுறதுக்காக அசிங்கமா இருக்கிற ஆளை கூட నీ మనసు ఏమిటో తెలుసుకుందామని వచ్చాను. నీ అమ్మ మీదొట్టే నువ్వంటే నాకు పెద్ద లైకింగ్. మొగున్నట్టుకుని ఇడియట్టు ఆమ్లెట్టు అనేస్తున్నావు, నేత్రాలు పోతాయి. మొగ్గుడు నేను నచ్చలేదా? అలా అన్నానా? అయితే నచ్చానా? నేను చెప్పానా? చెప్పలేదులే. సో యు లవ్ మీ నో? హలో, స్లో ఏంటా కంగారు? అంటే நச்சின அம்மாயிతో ஐ லவ் யூ చెప్పించుకుంటా ఉండే కిక్కే. ப்ரப்போஸ் பண்ணிருந்தேன், பதிலே சொல்ல. அதான் என்ன ஏதுன்னு கேட்டுட்டு போலாம். உங்களை எனக்கு சுத்தமா பிடிக்கல. இங்க வந்து டைம் வேஸ்ட் பண்ணாம வேற பொண்ணை ட்ரை பண்ணுங்க. என்னங்க பாசிட்டிவா பதில் சொல்றேன்னு சொல்லிட்டு இப்ப நெகட்டிவா சொல்றீங்க? பாசிட்டிவா சொல்றேன்னு சொன்னது உங்களுக்கு இல்ல, எனக்கு. మీ పేరు ఎందుకు తెలుసుకుందామని, వీలైతే మాట్లాడదామని. సరోజ. సరోజ. కర్పూరం. అగరబత్తి ఏం కాదు, నిన్నెవడు అడిగాడు? నువ్వు ముద్దొచ్చి చెప్పా. మీరు జుట్టల గాలి కుదిలేకుండా
టైట్ గా జడేసుకుంటే చాలా బాగుంటారు. నాకు లూజే ఇష్టం. మీరు లూజే, జడైన టైట్ కట్టుకోండి. ఇడియట్. థ్యాంక్ యూ. பாருங்க உங்களுக்கு நேக்கும் கல்யாணம்னு பாட்டி சொன்னாலே அதெல்லாம் பொய்யா? இல்லையோ பண்ணே போய் பாழா போயிடுதா? பாழா போயிடுது. பாருங்க என் முன்னாடி நிக்காதீங்க, போயிடுங்க. நான் ஒன்னும் கூட பேச வரல, நான் போறேன். போங்க. எங்க వాడు చూడు ఎంత క్యూట్ ఉన్నాడో. క్లీన్ షేవ్ తో చాలా క్యూట్ గా కనిపిస్తున్నాడు. నాకు అలా ఉంటే చాలా ఇష్టం. క్యూట్ క్యూట్ గా. క్యూట్ గా కుక్కలు కూడా ఉంటాయి, కానీ గడ్డాలు సింహాలకే ఉంటాయి. പേരെന്താന്ന് പറഞ്ഞ? అశ్వతి నాయర్. അശ്വതി നായർ. ഞാൻ മിഥുൻ മേനോൻ. എനിക്ക് അശ്വതി എന്നുള്ള പേര് ഭയങ്കര ഇഷ്ടമാണ്. అడ్రస్ హరిశ్రీ. ഹരിശ്രീ അച്ഛന്റെ പേരാണ്. చదవరు. మీ అమ్మాయిలు ఎందుకు చదువుకోవాలి? ఎవడో ఒకడు రాత్రి పగలు కష్టపడి చదువుకొని జాబ్ సంపాదిస్తే మీరు ఆయన పెళ్లి చేసుకుంటారు. లాభం లేదే, పిల్లగాలి గిల్లుతోంది దిల్ దే దే దే. పోలీసుని ఎందుకు కొట్టా? నేనేడ కొట్టినా కొట్లే. ఎందుకు కొట్టావు నాగరాజా? అరే నేను కొట్టలేదంటే నమ్మవు. నేనేంది పోలీసుని కొట్టుడేంది? నన్ను కామెంట్ చేస్తే కొట్టేస్తావా? ఏం కొట్టాను, కామెంట్స్ డిసేబుల్ చేస్తా. సీతాలు సింగారం మాలచ్చి బంగారం సీతామలచ్చి మంతే శ్రీలచ్చి. ఎందుకు చేసి ఆ అబ్బాయి నీకు నచ్చలేదా? నాకు నువ్వు చాలా నచ్చావు కార్తిక్. ఐ విల్ లవ్ విత్ యు. నీకు పొలం ఎంత ఉంది? పొలమా? ముప్పయ్య. అమ్మాయి గారు ఏం చదువుకున్నారు? 3వ క్లాసు, 3rd స్టాండర్డ్. సీత, ఇదేంటి ఇక్కడ ఉన్నారు? నువ్వు వస్తున్నావు తెలిసి వచ్చేసా. అనుకోకుండా నేను వస్తున్నాను, మీకెలా తెలుసు? అది నేను అటు వెళ్తున్నాను, నువ్వు ఇటు ఆటోలో దిగుతున్నావు, అజ్జు సీట్ వచ్చేసా. ఏమండి? ఏమిటో చెప్పండి. నేను ఎదురుగా వస్తున్నా చూడకుండా, కాఫీ కప్పు కింద పడ్డా పట్టించుకోకుండా, ఏదో కొంపలంటుకుపోయినట్టు పరిగెత్తుకుంటూ వెళ్లి మీ అన్నయ్య గారు కండు ఇచ్చొచ్చారే. అసలు ఆయనకి మీ తమ్ముడా లేకపోతే పాలేరా? రెండును. ఏ ఓరి పిల్లడా తలగడా మల్లె పూల జల్లడా నువ్వు నాకు నచ్చినావు అందగాడా. నచ్చుతామాయి గానీ ఏమన్నా ఉంటే సెమ్ అయిపోయినాక చూసుకుందాం. ఇప్పుడు వద్దు, ఇంటికి పో నిమ్మతంగా. நான் போலீஸ்காரன்டி சொல்றல பொட்டு இல்லன்றல. இல்ல இருந்துச்சு. ஏய் இல்லடி. இப்ப என்ன பொட்டு இருந்தா என்ன இல்லனா என்ன? நான் கால் பண்றவன போய் மூஞ்ச கழுவி பொட்டு வச்சிட்டு வந்துட்டு புடிச்சுனா புடிச்சு சொல்லு. அண்ணனா இல்ல என்ன பார்த்தா அண்ணன் மாதிரி இருக்கா? வந்துட்டு அண்ணேன்ற குடும்பத்துல ஒருத்தரா பாக்குறீங்களோ? என் மாமா கூப்பிடுறது சித்தப்பான் கூப்பிட்டா வெடப்பா என்ன பார்க்க ஜோக்கர் மாதிரி இருக்கா? உனக்கு சொல்ல முடியுமா முடியாதா? இன்னும் ஓரா போயிட்டு இருக்கோம், என்ன செய்யற பாரு. அப்படி போய் லெஃப்ட்ல வடிங்க. डीजे रमेश एक्सक्लूसिव मिक्स. మీరు మంచివారు, నాకు తెలుసు. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. యమునా, యమునా. నీకు ప్రేమ పిచ్చి పట్టిందిరా, ప్రేమ పిచ్చి పట్టింది. నీకు డబ్బు పిచ్చి పట్టిందని నేను ఎప్పుడైనా అన్నానా డాడీ? ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగా. నీకు తెలుసా? ఏ నీకు తెలీదా? నీకు తెలుసా తెలీదా? తెలుసు. అది ఏం తెలుసు? నీకేం తెలుసు? నాకు అది తెలుసు. నాకేం తెలీదు. అయితే నాకు తెలీదు. ఇప్పుడే కదా తెలుసని చెప్పావు. తెలుసు కానీ ఇప్పుడు తెలీదు. ఇదే అழுத்தம் அழுத்தம், இதே அணைப்பு அணைப்பு, வாழ்வின் எல்லை வரை జడివాలే ప్రియా నన్ను చేరుకోమా, శృతి మించుతోంది దాహం, ఒక పాల్పుపై పవళిద్దా కసి కసి. ఏ సమస్య? ஆமா. అమ్మ
அம்மா சாப்பிட்டுச்சா? சாப்பிட்டாச்சு. நீ சாப்பிட்டியா? சாப்பிட்டாச்சு. பேசாம சாப்பிடியா, அப்பதான் உடம்புல ஒட்டும். ஏன் பொண்டாட்டி சும்மா சும்மா குச்சுக்கிற? சாப்பிடியா. వేలికేస్తే కాలుకి, కాలుకేస్తే వేలికి వేస్తే ఏం మాట్లాడను సార్. నటించకే. ఒక్కసారి ఏ ఏదో పని చేస్తూ దొరికినా వీప్ పగిలిపోద్ది. ఏమొద్దే? అలాంటి పదాలు రిపీట్. బాబు అలా చూస్తున్నారు. నీకు ఓన్లీ అమ్మాయిల అలవాటే అనుకున్నాను. పర్లేదు, అబద్ధాలు కూడా బానే ఆడుతున్నావు. నేను మాట్లాడే మాటల్లో నిజాలు అబద్ధాలు కూడా తెలుస్తాయి ఏంటండి మీకు? నా నోటంటే ఏదో వచ్చిన అబద్ధమే. నేను చేసిందల్లా తప్పే. ఏమని వర్ణించను కంప్లీట్ కి ఫినిష్ కి రెండింటికి తేడా ఏంటి? పూర్తవడమే. ఒకటే అర్థం ఉన్నప్పుడు రెండు పదాలు ఎందుకండి? చెప్తా ఉండు. నేను నీ జీవితంలోకి రావడంతో నీ కష్టాలు కంప్లీట్. నువ్వు నా జీవితంలోకి రావడంతో నా బతుకు ఫినిష్. మీరు మంచివారు, నాకు తెలుసు. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. యమునా, యమునా, తొలిసారి నిన్ను చూసి ప్రేమించిన బదులిచ్చిన ప్రేమిగా నాలా నాలెడ్జ్ ఉన్నవాడిని అడగాలి. నిజమే, నేను ఇలాంటి కరెక్ట్ గా చెప్తారు. థ్యాంక్స్. ఇప్పుడు ఈ ఐస్ ఉంది కదా, దీన్ని మందులో కలుపుకోవచ్చా? ప్రశ్న అర్థం కాలేదనుకుంటా, ఒక్క నిమిషం. ఈ ఐస్ ఉంది కదా, దీన్ని స్కీలో కలుపుకుని తాగచ్చా? ఎండ్రిన్లో కలుపుకుని తాగరా, దరిద్రం వదులుద్ది. ఇదిగో ఇలాంటి ఉండిపోరాదే ఎందుకుండాలి? గుండె నీదేలే నాదెందుకవుతుంది? అద్దుకోరాదే నీ ఎందుకు అద్దుకోవాలి? గుండెకే నన్నే మంచిగా నేనేం అదుకుంటూ உள்ள போய் பேசலாம். உள்ள போகவா? நீயா நினைச்சுக்கிட்டு இருக்கிறீரா? இத பாரு, இது என் வீடு. எனக்கு புருஷனா இருக்கிறவன் இதுக்குள்ள கால் எடுத்து வைக்கலாம். அப்ப நான் புருஷன் இல்லையா? இருந்த இப்ப இல்ல. ஏன்னா இன்னொருத்தி கூட இப்ப நீ புருஷனா இருக்க. డైరెక్ట్ గా మ్యాటర్ లోకి వచ్చేస్తున్నా. ఐ లైక్ యూ. మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను. అరే బావా, ఆ బండి ఎంత ఉంటుందిరా? రాయల్ ఎన్ఫీల్డ్ రా, 2 లక్షలు. ఏంటి 2 లక్షలా? ఏంటి ఆలోచిస్తున్నా? సౌండ్ వస్తుంది కదా. 2 లక్షలు పెట్టి బండి కొన్నాడు, 200 పెట్టి బాగు చే. నువ్వెవరిని ప్రేమించలేదా? మనకి ఎవరు పడతారను? నిజం చెప్పనా, అమ్మాయిలు ఎప్పుడు నీలాంటి కోతుల్ని ఇష్టపడతారు. అండి, నేను 100 తాలిబొట్ల వ్రతం చేద్దాం అనుకుంటున్నాను. డబ్బులు ఇవ్వరు? ఆ వ్రతం దేనికే? ఏం లేదు, ఆ వ్రతం చేస్తే వచ్చే జన్మలో మంచి మొగుడొస్తాడంట. అంటే ఈ జన్మలో నా డబ్బులతో వ్రతం చేసుకుని వచ్చే జన్మలో నన్నే మార్చేస్తావా? గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పినందుకు చాలా హట్ అయినట్టుంది. అవా దానికంటే నువ్వే ఎక్కువ ఫీల్ అవుతున్నావేంట్రా? మీ ఇద్దరికి అండర్స్టాండింగ్ బాగా కుదిరినట్టుంది. పిలవరా అమ్మాయిని. నాని మరదల బయటికి రా. వినిపిస్తుంది, ప్లీజ్ ప్లీజ్ నువ్వు పదా. అంత గుంటలు పెట్టుకున్నావా? ఇంత పిలిచినా రావట్లేదు. పర్లేదు, కూర్చో. నువ్వేంటి ఇక్కడ? చెప్పు. పెళ్లి చూపులు అక్కడ. అయితే నువ్వు ఇంకా ఎదగాలి పార్తు. అంటే ఈ డైరెక్షన్ లో కాదు, ఇక్కడ ఈ ఏరియాలో. ఓహో, అలాగా. ఇది పెద్ద ప్రిన్సెస్. ఇప్పుడు నువ్వు ఒక అంబాసిడర్ కార్ కొనడానికి వెళ్ళావు. అవును. పక్కనే ఒక పెద్ద బెంజ్ ఉంది, నువ్వే కార్ కొంటావు. నువ్వు పోర్టబుల్ టీవీ కొనడానికి వెళ్ళావు. పక్కనే ఒక పెద్ద ప్లాస్మా టీవీ ఉంది, నువ్వే టీవీ కొంటావు. అక్క అంబాసిడర్ కార్, నేను బెంజ్. అక్క పోర్టబుల్, నేను ప్లాస్మా. అక్క లైఫ్ బాయ్, నేను లక్స్.
అందుకే నా అందం దానికి శాపం కాకూడదని ఇలా వచ్చాను. దేవుడు దయ వల్ల దానికి పెళ్లి కుదిరిపోతే నాకు ఏ బంతకు తగ్గ గొంతులా ఏ హృతిక్ రోషన్ ఏ అభిషేక్ బచ్చన్ దొరకపోడు. చూసావా, చూసిన కొద్దిసేపట్లో నువ్వు కూడా నా పైన చూపు తిప్పుకోలేకపోతున్నావు. అయ్యో దేవుడా, ఎందుకయ్యా నాకు ఇంత అందాన్ని ఇచ్చావు? బాధపడకు పూరి, మీ అమ్మ వాళ్ళందరూ అనవసరంగా భయపడుతున్నారు, కానీ నువ్వు అంత అందంగా ఏం లేవు. కళ్ళేమంత పెద్దవి కావు, ముక్కు కూడా ఎవరో కొరికినట్టు కొంచెం లోపలికి ఉంటుంది, పెద్ద కలర్ కూడా కాదు కదా. ఇంకెందుకు భయపడ్డావు చెప్పు? అంటే నేను అందంగా లేనా? వాళ్ళందరూ చెప్పడం వల్ల నీకు అలా అనిపిస్తుంది తప్ప. చూడు నిన్నే బెంజ్ అందరు బాగుందంటారు పురి, కానీ అంబాసిడరే కొంటారు. నా మాట నమ్ము, నువ్వు హ్యాపీగా కిందికి వెళ్ళిపో. ఎవడు బాగుంటుందంటాడో చూస్తాను నేను. కొంచెం చూసి అబ్బా, ఇదో పగల కొట్టేసింది రా నాయనా. ఎవరో బాల్ తో కొట్టారు. అయితే ఓకే, బాయ్.